విశ్వం మనమంతా రాత్రి ఆకాశం వైపు చూడడం, నక్షత్రాల వెలుగు గమనించడం ఎంతో ముచ్చటే. కానీ ఆ వెలుగుల్లో దాగి ఉన్న రహస్యాలను ఆఖరికి మనం చూడగలమా? ఆ నక్షత్రాల వెనుక ఏం జరుగుతోంది? మన సౌర కుటుంబానికి మరొక గ్రహం ఉందా? ఈ విశ్వం ఎందుకు ఇలా ఏర్పడింది? దీనికి ఆధారమేమిటి? వాటిని తెలుసుకోవాలి అన్న మనిషి జిజ్ఞాసకు సమాధానం చెప్పేందుకు చిలీలో ఓ శక్తివంతమైన కాంతి కళ్ళు జిగేలంటున్నాయి. అవి వెరా సి రూబిన్ జెయింట్ టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డిజిటల్ కెమెరాలు కలిగిన ఈ జెయింట్ టెలిస్కోప్ తన తొలి అడుగులు వేసింది. దక్షిణాకాశంలో నక్షత్రాల మధ్య విస్తరించి ఉన్న ధూళి, వాయు మేఘాలు సుడిగుండంలా తిరుగుతూ నక్షత్ర జనన ప్రాంతంలో నృత్యం చేస్తున్నట్టుగా ఆ మొదటి ఫోటోలో మనకు కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యం భూమికి 9000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అచ్చం ప్రకృతి కళాకృతిలా ఆ నక్షత్రాల జననం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఆకాశానికి ఈ టెలిస్కోప్ మరింత లోతైన రూపాన్నిచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కేవలం నక్షత్రాల జననమే కాదు, మన సౌర కుటుంబంలో 9వ గ్రహం ఉందా లేదా అనే సస్పెన్స్కు కూడా సమాధానం చెప్పగలదు. భూమికి సమీపంలోని చిన్న చిన్న గ్రహ శకలాలను గుర్తించగలదు. దీని నిజమైన ప్రయోజనం మన పాలపుంతకు ఒక పూర్తిస్థాయి గమనపటం రూపొందించడం. అంటే మన గెలాక్సీని ముక్కలు ముక్కలుగా కాకుండా ఒక పెద్ద చిత్రంలా మనం చూడగలమని అర్థం. అంతకన్నా ముఖ్యంగా విశ్వ నిర్మాణానికి కారణమైన డార్క్ మ్యాటర్పై రహస్యాలను పరిష్కరించడం. ఇది ఒక్కరి ప్రయత్నం కాదు, దశాబ్దాల కృషి, శతాధిక శాస్త్రవేత్తల కలలు, పెద్ద పెద్ద డేటా సెంటర్ల సహకారం దీని వెనుక ఉంది. స్కాట్లాండ్లోని శాస్త్రవేత్తలు, అమెరికా, యూకే ఇంకా అనేక దేశాల పరిశోధకులు ఈ ప్రాజెక్టులో భాగమై పనిచేస్తున్నారు. వారి మాటల ప్రకారం ఇది కేవలం టెక్నాలజీ విజయం మాత్రమే కాదు, మన విశ్వాన్ని చూసే దృక్కోణం మారిపోయే సందర్భం. ఇకపై ప్రతి రాత్రి మనం ఆకాశాన్ని చూసేటప్పుడు వెరా సి రూబిన్ టెలిస్కోప్ మనం చూడలేని వాటిని కూడా ఆవిష్కరిస్తూ ఉండనుంది. విశ్వం గుట్టు విప్పే ఈ ప్రయాణం ఎలా సాగుతుందో మనం కూడా ఎదురు చూద్దాం.